ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర ప్రోగ్రాంలో ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాలు కొన్ని అయితే సంవత్సరం అయిపోతుంది కాబట్టి, అంటే 2024 సంవత్సరం పూర్తవడానికి కేవలం కొద్ది రోజులే మిగిలి ఉన్న ఈ సందర్భంగా మనం చేయవలసింది ఏంటంటే, కొత్తగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఏమీ లేదు కాబట్టి ఇప్పటి నుంచి 2-3 వారాలు గనక మీకు అత్యవసరమైనటువంటి ఏ సందర్భంలో ఏ రకంగా ఏ చర్య తీసుకుంటే మీ పోర్ట్ఫోలియో మెరుగైన పరిస్థితిలో ఉంటుందో చెప్పేదానికి ప్రయత్నం చేయబోతున్నాం. అందులో ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు నేను చర్చించే అంశం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఏ దేశమైనా కూడా జీడిపి పరంగా చూస్తే వృద్ధి పదంలో సాగిపోతూ ఉండాలి అని కోరుకుంటుంది. అలాగే భారతదేశం కూడా జీడిపి పెంచుకుంటూ పోతుంది. ప్రపంచ మొత్తంలోనూ అన్ని దేశాల్లో కూడా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా రూపాంతరం చెందేందుకు ప్రయత్నిస్తుంది. మరి భారతదేశం మొత్తం కలిపే 6%, 7% సంవత్సరానికి పెరుగుతుంటే, కార్పొరేట్ ఇండియా అంటే వ్యాపారం కోసమే మొదలుపెట్టినటువంటి కంపెనీలు, ఎందుకంటే జీడిపిలో చిన్న వ్యక్తి యొక్క ఆదాయం కూడా ఉంటుంది కాబట్టి వారి ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉండదు కాబట్టి కార్పొరేట్లకు ఎక్కువ ఉండాలి. అంటే కార్పొరేట్ల పెరుగుదల ఎలా ఉండాలి? ఖచ్చితంగా జీడిపి కన్నా ఎక్కువ ఉండాలి. అది కనుక ఉన్నట్లయితే ఏమని చెప్పచ్చు మనం? జీడిపి కనుక పెరుగుతున్నట్లయితే ఆర్థిక వ్యవస్థలో ఉన్న కంపెనీల ఆదాయాలు పెరుగుతుంటే వాటి షేర్ ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి లింక్ ఏర్పాటు చేసి దాని మూలంగా మనం ఏ రకంగా చర్యలు తీసుకోవచ్చో మీకు వివరించే ప్రయత్నం చేయబోతున్నాం. అందులో మీకు మరికొన్ని విషయాలు చెప్పడానికి వీలుగా యశ్వంత్ కూడా నాతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రధాన అంశంలోకి వెళ్ళబోయే ముందు ఒక్క మాట చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒకవేళ కనుక జీడిపి 6% పెరిగి, ఒకవేళ కనుక కార్పొరేట్ ఇండియా కనుక 10% చొప్పున కనుక లాభాలు పెంచుకుంటున్నట్లయితే కొద్దో గొప్ప తెలివితేటలోన మనం ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ సంపాదించాలి. ఇక్కడ కార్పొరేట్ ఇండియా అంటే కంపెనీలన్నీ కలిపి కాదు, ఇండెక్స్నే కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇండెక్స్లో ఉండే కంపెనీలు వాటికి లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా, తక్కువ ధరల్లో ఉన్నా ఎక్కువ ధరల్లో ఉన్నా కూడా మొత్తం కార్పొరేట్ లేదా ఇండస్ట్రియల్ కంట్రీకి రిప్రజెంట్ చేయాలి కాబట్టి అవి ఇండెక్స్లో కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ మీకు నాకు మాత్రం అటువంటి ఆంక్షలు ఏమీ ఉండవు. అంటే లాభాలు వస్తున్న కంపెనీనే మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. లాభాలు రాగానే అంటే షేర్ ప్రైస్ రూపంలో కనుక మనకు లాభం వస్తే అందులో నుంచి విడిపోయి వేరొక కంపెనీ తక్కువలో ఉన్నది కొనుక్కోవచ్చు. అలా ఎందుకు చేయము అంటే ఎవరికీ అర్థం కాదు. ఈ రోజున చర్చలో ప్రధానంగా నేను చర్చించబోయే అంశం అది. అయితే దానికన్నా ముందు ఇప్పటి వరకు ఉన్న మార్కెట్ పరిస్థితినే కనుక చూసినట్లయితే మార్కెట్ ఒడిదుడుగులకి లోనవటమే కాకుండా మంచి కరెక్షన్ కూడా వచ్చింది. అంతకుముందు మనం ప్రోగ్రాంలో కూడా చర్చించాం. ఎప్పుడైనా రీసెంట్గా వచ్చిన పీక్ నుంచి కనుక 10% పడిపోతే కరెక్షన్ అని. ఆ కరెక్షన్ వచ్చిన సమయంలో ఎందుకు కొనుక్కోవాలో, కొనుక్కోవచ్చో లేదో, కొనుక్కుంటే గతంలో ఏం జరిగిందో అటువంటి వివరాలన్నీ కూడా యశ్వంతుని మీకు అందించవలసిందిగా కోరుతున్నాను. రైట్ అండి. సో ప్రసాద్ గారు చెప్పినట్టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జీడిపి నుంచి కార్పొరేట్ ఇండియా నుంచి మనలాంటి ఇన్వెస్టర్స్ మన షేర్ ప్రైస్ గురించి లింకేజ్ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇవాల్టి నాటికి అసలు ఎలా ఉంది మార్కెట్, కరెక్షన్ టెరిటరీ ఫేస్ చేసిన ఈ ఇన్వెస్టర్స్ మనం ఏదైతే గత 4 ఏళ్ళుగా చూస్తూ ఉన్నామో బుల్ రన్కి కొంచెం సిమిలర్గా స్మాల్గా పాజ్ వచ్చినట్టుగా, ఆ నవ్వులు కూడా కొంచెం తగ్గినట్టుగా చూస్తూ ఉండొచ్చు. ఈ టైంలో ఇటువంటి సమయంలో ఇన్వెస్టర్స్ ఎందుకు కాన్ఫిడెన్స్ ఇంకా పెంచుకుని ఎందుకు మార్కెట్స్ వైపు ఎందుకు చూడాలో చెప్పే ప్రయత్నం నేను నా స్లైడ్స్ చూపించుకుంటూ ఒకసారి నేను వివరంగా డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మార్కెట్స్లో కరెక్షన్ ఎంత నార్మల్, ఎంత సహజం అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ముందు కూడా కవర్ చేసాం. కానీ ఇన్ జనరల్ 10%, 15%, 20% ఏదైతే ఇండెక్స్ ఉందో మన నిఫ్టీ ఇండెక్స్ 10% ఫ్రమ్ పీక్ ఏమో ఒక కైండ్ ఆఫ్ లెవెల్ లాగా ట్రాక్ చేస్తాం, 15% ఫ్రమ్ పీక్ ఒక లెవెల్ లాగా ట్రాక్ చేస్తాం, 20% ఏమో మరొక లెవెల్ లాగా ట్రాక్ చేస్తాం. తీరా చూసి అసలు ఇన్ జనరల్ అసలు హిస్టరీలో ఎన్ని రోజులు మార్కెట్ కరెక్షన్లో ఉందా అని చూస్తే నా స్క్రీన్ మీద చూసినట్లయితే అరౌండ్ 2965 ఇన్స్టెన్సెస్ నిఫ్టీ కరెక్షన్లోనే ఉంది. అంటే మోర్ దెన్ 10% కరెక్ట్ అయినట్టుగా ఈ కైండ్ ఆఫ్ సమయాల్లో ఇన్ని ట్రేడింగ్ డేస్లో ఏదైతే 2003 నుంచి తీసుకుంటున్నానో ఆల్మోస్ట్ 2965 క్లోజ్ టు 40% ఆఫ్ ద టైం కరెక్షన్లో ఉందని ఫస్ట్ ఇన్వెస్టర్స్ అనేది తెలుసుకోవాలి.
తర్వాత నెక్స్ట్ అనుకోవాల్సింది ఏంటంటే ఈ గత కైండ్ ఆఫ్ కరెంట్ సిచ్యువేషన్లో కరెక్షన్ ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఈ మధ్యకాలంలో నవంబర్లో లేటెస్ట్గా వచ్చిన 10% కరెక్షన్, నవంబర్ 13th ఇక్కడ చూసినట్లయితేనే లాస్ట్కి వచ్చిన 10% కరెక్షన్, ఆ తర్వాత 14th 18th అలా నవంబర్లో చూస్తే అరౌండ్ 6 days, డిసెంబర్లో 2 రోజులు కరెక్షన్ సమయం అని అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లు ఈ కౌంట్ 10% కరెక్ట్ అయింది ఇందాక చూసాం 2960 టైమ్స్, ఓవరాల్గా 10%, 15%, 20% కరెక్షన్ అయితే కేవలం 10% కరెక్ట్ అయ్యి 15% దాటకుండా ఉన్న సమయాలు ఎన్నా అంటే అరౌండ్ 733. ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఇన్ జనరల్ మనం ఇప్పటికీ చెప్పున్నాం, చాలాసార్లు చెప్పున్నాం, ఒక ప్రాసెస్ని ఫాలో చేసి రూల్స్ని అడాప్ట్ చేసి డిసిప్లిన్కి కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎలా ఉండింది జర్నీ ఈ కరెక్షన్ సమయంలో అని చూస్తే ఇక్కడ మీరు చూస్తుండొచ్చు. ఇక్కడ పైన చూపించేది ఏంటంటే 10% కరెక్ట్ అయ్యాక అట్లీస్ట్ 18%, ఎన్ని రోజుల్లో 1 year అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, బట్ అట్లీస్ట్ 18% CAGR ఆ టైంలో ఇన్వెస్ట్ చేసి ఒక ప్రాసెస్ని కనుక ఫాలో చేస్తే ఎలా ఉంది నా జర్నీ అని చూసినట్లయితే మొత్తం మీద ఇందాక చూసాం అరౌండ్ 733 instances కరెక్షన్ టైంలో ఉన్నాం, 725 టైమ్స్ సక్సెస్ఫుల్, అంటే అట్లీస్ట్ 18% వచ్చినట్టుగా ఇక్కడ చూసుండొచ్చు. 18%, అగైన్ కరెక్షన్ చెప్తున్నాను, 18% ఇస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. 18% CAGR ఎన్నిసార్లు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఎన్నిసార్లు 98.91%, అంటే ఆల్మోస్ట్ 100కి 100 సార్లు 18% అయినా మన యొక్క ప్రాసెస్ అనేది రిజల్ట్స్ డిక్లేర్ చేసి డిఫైన్ చేసి ఇవ్వగలుగుతున్నాము. ఆ ప్రాసెస్ అంటే ఏంటి, నథింగ్ బట్ దీస్ రూల్స్ ఏదైతే చెప్పున్నామో, గ్రోత్ స్టాక్స్ ఐడెంటిఫై చేయటం, ఫేర్ ప్రైస్తో కంపేర్ చేయటం, రూల్స్ డిఫైన్ చేసుకోవడం, ఎంట్రీకి ఎగ్జిట్కి, అండ్ ఆఫ్ కోర్స్ మనం చెప్తా వచ్చాం అండ్ చెప్తూ ఉంటాం కూడా మనం ఈ కైండ్ ఆఫ్ షోలో కూడా ఈ రూల్స్ అనేది ఏంటి, ప్రాసెస్ అనేది ఏంటి. కానీ ఇన్ జనరల్ ఇక్కడ 733లో 725 సక్సెస్ఫుల్గా ఉన్నాయి, మిగతా 8 ఏంటా అని చూస్తే ఈ లాస్ట్ ఏదైతే సమయంలో 1 year కంటే తక్కువ అయిన సమయం ఉందో ఆ రోజుల్లో జరిగిన ఈ కరెక్షన్ అంటే 11, 13, 24 నవంబర్ నాటికి ఏదైతే 6 రోజులు ఉందో డిసెంబర్ నాటికి 2 రోజులు ఉన్నాయో ఈ 8 ఇన్స్టెన్సెస్ మాత్రమే మనకి ఇంకా రిటర్న్స్ రాలేదు, ఎందుకంటే సంవత్సరం కూడా అవ్వలేదు కాబట్టి ట్రాక్ చేయట్లా. అంటే మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సిన సమ్మరీ ఏంటంటే నిఫ్టీ కరెక్షన్ టైం ఎంటర్ అయినప్పుడు మనం ఒక డిఫైన్డ్ రూల్స్ అండ్ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద టైం 18% అట్లీస్ట్గా CAGR వస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఒక పక్క FD దగ్గరకు వచ్చేసరికి 6-7%, మనం లిక్విడ్ లోన్స్లో చూసాం 9.5, 10%, SDIలో 12.5, 13%, AIFలో 18%. బట్ ఈక్విటీస్లోనే 18% అతి సులభంగా ఎలా సంపాదించవచ్చు అంటే జస్ట్ బై గెటింగ్ ఇన్ ఎట్ ద రైట్ టైం వెన్ మార్కెట్స్ ఆర్ కరెక్టెడ్. ఇంకా ఇప్పుడు 18% కాదు కదా, అట్లీస్ట్ 10, 12, 14% ఎన్నిసార్లు వచ్చిందా అని చూసే కూడా ఒక సింపుల్ స్టడీ చేసాం. అంటే నిఫ్టీ ఎప్పుడైతే 10% కరెక్ట్ అయిందో అట్లీస్ట్ 12% CAGR ఎన్ని ఇన్స్టెన్సెస్లో వచ్చిందంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చేసామంటే ఒట్టి నిఫ్టీలోనే ఇన్వెస్ట్ చేసినట్లు, ఇంకోసారి ఏమో ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేసినట్టు. సో జస్ట్ కేవలం నిఫ్టీలోనే ఇన్వెస్ట్ చేసినట్లయితే అట్లీస్ట్ 78% ఆఫ్ ద టైం మోర్ దెన్ 12% CAGR వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ ప్రాసెస్ ఏమో ఆల్రెడీ ఇందాక చూసాం 18% ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద టైం వచ్చింది కాబట్టి అన్నిసార్లు సక్సెస్ఫుల్ అయిన కూడా మీరు అర్థం చేసుకోవాలి. అగైన్ 14% CAGR అట్లీస్ట్ వచ్చినట్టుగా ఎన్నిసార్లు అంటే ఆల్మోస్ట్ సగం సార్లు 50% వరకు నిఫ్టీలో పెడితేనే మనకి అట్లీస్ట్ 14% వచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి మీరు. లాస్ట్కి 16%, 18% ఎంత అంటే తగ్గుకుంటూ వస్తుంది. అంటే నిఫ్టీలో కరెక్షన్ వచ్చి ఆపర్చునిటీ ప్రజెంట్ చేయడం ఒక మార్గం అయితే జస్ట్ బ్లైండ్గా వెళ్ళి నిఫ్టీలో కూడా ఇన్వెస్ట్ చేసి పెద్ద రిటర్న్స్ అంటే అఫ్ కోర్స్ యూ విల్ గెట్ మోర్ దెన్ నార్మల్ రేట్సే, కానీ నిఫ్టీలో హ్యూజ్ రిటర్న్స్ రావాలా అంటే కొంచెం అవకాశం తక్కువ. దానికంటే ఎక్కువ వాల్యూ స్టాక్స్ వైపు చూసి కొంచెం యాక్టివ్గా మేనేజ్ చేసినట్లయితే మన రిటర్న్స్ ఎంతో పెరిగే అవకాశాలు ఉంటాయని నేను చెప్పదలుచుకుంటున్నాను. అగైన్ రిటర్న్ అనేది ఎన్నిసార్లు వచ్చినట్టు, సంవత్సరాల్లో రావచ్చు, 3 సంవత్సరాల్లో అవ్వచ్చు, 5 సంవత్సరాల్లో అవ్వచ్చు. ఈ ఒక్క టైంలో ఏ ఒక్కసారైనా ఈ పర్సంటేజ్ రిటర్న్ వచ్చినట్లయితే అది సక్సెస్గా ట్రీట్ చేస్తున్నాం మనం. అగైన్ లాస్ట్గా ఏవైతే మనం మిస్ అయ్యామో ఆ 8 కేసెస్ ఏంటి అంటే రీసెంట్ పాస్ట్లో నవంబర్, డిసెంబర్లో జరిగిన కేసెస్లో ఇంకా సంవత్సరం పాటు అవ్వలేదు కాబట్టి ఇంకా రిటర్న్స్ అనేది రియలైజ్ అవ్వలేదు, రిటర్న్స్ కూడా పెరిగే అవకాశం రాలేదు. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ నేను ఎందుకు చెప్పదలుచుకుంటున్నానంటే రైట్ నౌ నిఫ్టీ
ఈజ్ ఇన్ కరెక్షన్ టెరిటరీ. ఇన్వెస్టర్ సెంటిమెంట్ కూడా కొంచెం స్లో డౌన్ అయిందని మీరు అందరు చూసుండొచ్చు. ఎట్ దిస్ టైం ఇన్వెస్ట్ చేయడం ఎందుకు ఎంత అవసరం అనేది కూడా స్ట్రెస్ చేయడానికే ఈ నెంబర్స్, ఈ ఫ్యాక్ట్స్ కూడా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు వరకు నిఫ్టీ అండ్ నిఫ్టీ యొక్క స్టేటస్ ఏంటి, మన ఎకానమీ స్టేటస్ గురించి తెలుసుకున్న మనం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా జీడిపితో లింక్ చేసి, జీడిపిలో నుంచి కార్పొరేట్ ఇండియాతో లింక్ చేసి, అండ్ మోస్ట్ ఇంట్రెస్టెడ్గా మనలాంటి ఇన్వెస్టర్స్కి లింక్ చేసి మన యొక్క షేర్ ప్రైస్కి లింక్ చేసే ప్రయత్నం చేయడానికి ప్రసాద్ గారు కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే జీడిపి ఎలా పెరుగుతోంది, జీడిపితో కార్పొరేట్ ఇండియా ఎలా పోటీ పడుతోంది, కార్పొరేట్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న ఇండెక్స్ ఎలా పోటీ పడుతున్నాయి, దానికన్నా మన పోర్ట్ఫోలియోలు లేదా ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం చేయబోతున్నాను. ఇప్పుడు ఒకసారి ఆ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆ స్క్రీన్లో కనుక మీరు చూసినట్లయితే మీకు మొట్టమొదటి కనబడుతోంది జీడిపి యొక్క గ్రోత్. ఎప్పటి నుంచి 2022 నుంచి ఇప్పటి వరకు, అంటే 2024 సెప్టెంబర్లో రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి అప్పటి వరకు. మీరు కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి పిక్చర్ని చూసినట్లయితే మొట్టమొదటి మీకు కనబడుతుంది ఏంటి, Q3 2024లో, అంటే రీసెంట్గా వచ్చినప్పుడు ఒక్కసారి తగ్గింది, అంతకుముందు ఒక్కసారి దాదాపుగా 4% ఉంది, కానీ ఎప్పుడు కూడా జీడిపి అంతకన్నా బాగానే పెరుగుతుందని అర్థమవుతుంది. దాని తర్వాత మీరు చూడవలసింది ఏంటంటే ఇప్పుడు కూడా ఏ దేశంలో కూడా జీడిపి నెగిటివ్గా వెళ్ళే అవకాశాలు బాగా తక్కువ. 2 క్వార్టర్లో కనుక జీడిపి నెగిటివ్లోకి వెళ్ళిపోతే ఆ దేశం మొత్తం కూడా రిసెషన్లోకి వెళ్ళిపోయిందని చెప్తారు. అందుకని ప్రతి దేశం కూడా అప్పు తీసుకొచ్చిన కంట్రీలో ఖర్చు పెట్టి జీడిపిని పెంచడానికే ప్రయత్నిస్తుంది. కాబట్టి మన దేశం ఆర్థిక పదంలో దూసుకుపోతుండొచ్చు. అంత మాత్రాన కొన్ని కంపెనీలు, అన్ని కంపెనీలు పెరుగుతాయని చెప్పలేం, కానీ కొన్ని కంపెనీలు ఆ దేశం గ్రోత్ కన్నా కూడా చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంటాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు ఒక అనుమానం రావచ్చు, అంటే లార్జ్ క్యాప్లు అలాగే ఇండెక్స్లు కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయా అంటే ఇంతకుముందే యశ్వంత్ చెప్పడం జరిగింది. ఇలా గ్రోత్ ఉన్నా కూడా మార్కెట్లో రేట్లు తగ్గుతూ ఉండవచ్చు, కాబట్టి అవి పెరుగుతూ ఉంటాయా అంటే నమ్మకం లేదు. ఇంకొకటి డౌట్ ఏమొస్తుందంటే ఇప్పుడు కూడా ఇండెక్స్లో కనుక ఇంక్లూడ్ చేస్తే స్టాక్స్ సక్సెస్ఫుల్ అవుతాయా అని అడుగుతారు. అది ఒట్టి అపోహ. ఇండెక్స్లో ఇంక్లూడ్ చేయడానికి దేశం యొక్క ఆర్థిక ప్రగతి లేదా ఇండస్ట్రియల్ క్లైమేట్ మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేయడానికి రిప్రజెంటేటివ్ ఇండస్ట్రీస్ కొంటారు, కానీ ఊరికే లాభాలు వచ్చే కంపెనీలో ఇండెక్స్ కలపడం అనేది జరగదు. ఇకపోతే మనం చూడాల్సింది ఏంటి, మనం వెల్త్ క్రియేట్ చేయాలన్నా, గ్రో చేయాలన్నా కానీ మనకు సేఫ్ మార్గాలు ఏంటి అని అడుగుతారు. మీరు అడుగుతారు, మనమైనా ఎవరైనా అడుగుతాం. అలా దానికి సేఫ్ మార్గాలు ఏంటి అంటారు. ఇక్కడ అది చెప్పబోయే ముందు నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి మీ అందరికీ కూడా జీడిపిలో వచ్చిన పర్సంటేజెస్ ఎలా ఉన్నాయో బ్రీఫ్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను. 2022 మార్చి నుంచి 2024 సెప్టెంబర్ వరకు వచ్చిన జీడిపి నెంబర్లు చూస్తే ఎక్కడా నెగిటివ్ లేదు, అంటే ప్రతిసారి పెరుగుతూనే వచ్చింది. 4.1% మొదలుపెట్టింది, ఆఖరిలో వచ్చిన డిక్లేర్ చేసిన రిజల్ట్స్ ప్రకారం 5.4. మరి ఇదే సమయంలో నిఫ్టీ ఎలా ఉందో కూడా చూడటం మన ధర్మం, మన యొక్క కర్తవ్యం కూడా. నిఫ్టీలో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో చూడటానికి ట్రై చేశాను, అలాగే నిఫ్టీ ప్రైస్లో కూడా ఏమాత్రం చేంజెస్ వచ్చాయో కూడా చూసే ప్రయత్నం చేస్తే నిఫ్టీ మాత్రం చూస్తే 8.57 ఒకసారి పెరిగింది. తర్వాత ఎర్నింగ్స్ చూస్తే లాభాలు, అంటే నిఫ్టీ అంటే మీకు అనుమానం రావచ్చు నిఫ్టీకి ఎర్నింగ్స్ ఎలా లెక్కేస్తారు అని. చాలా బ్రీఫ్గా చెప్తాను. మేము చేసింది ఏంటంటే నిఫ్టీలో ఈ రోజునున్న కంపెనీలన్నీ చూసుకుని అవన్నీ కూడా అదే ప్రపోర్షన్లో 500 కోట్లతో ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి దాని యొక్క ఎర్నింగ్స్ ఎంతో లెక్కేసి ఆ ఎర్నింగ్స్ ఎలా పెరిగాయో లెక్కేస్తాం. అందువల్ల ఇవి దాదాపుగా 100కి 100 పాళ్ళు కాకపోయినా 100కి 95 పాళ్ళు ఖచ్చితంగా ఇండెక్స్ యొక్క స్టాటిస్టిక్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఎర్నింగ్స్ ఎలా పెరిగాయో చూస్తే అందులో మీకు 2 సార్లు, అంటే 2022 సెప్టెంబర్లో ఒకసారి, 2023 మార్చిలో ఒకసారి మాత్రం దేశం బాగానే ఉన్నా నిఫ్టీలో ఉన్న కంపెనీలన్నీ కలిపి మాత్రం ఎర్నింగ్స్ కొద్దిగా చతికిలపడ్డాయి, అంటే తగ్గాయి. దానికి కారణాలు ఏదైనా కావచ్చు, మనకు అనవసరం. అంటే మనం చూడవలసింది ఏంటి, దేశం పెరుగుతున్నంత మాత్రాన ఇండెక్స్లో ఉన్నటువంటి కంపెనీల లాభాలు పెరగవు. అలాగే తర్వాత ఇండెక్స్ ప్రైస్ కూడా చూసినట్లయితే అది కూడా 3 సార్లు తగ్గింది, అంటే దాదాపుగా 2022 జూన్లో ఒకసారి 10% పడిపోయింది, తర్వాత 23 మార్చిలో 4% పడిపోయింది, తర్వాత ఈ మధ్యన ఇప్పుడే యశ్వంత్ చెప్పినట్లుగా చూస్తే 8.07, అది కూడా ఎప్పటి నుంచి చూస్తున్నాం, తనేమో పీక్ నుంచి చూస్తే 10% పడిపోయింది అన్నాడు. నేను 2024 సెప్టెంబర్లో ఉన్నటువంటి లాస్ట్లో ఉన్న ప్రైస్ తీసుకుని అప్పటి నుండి ఇప్పుడు చూశాను కాబట్టి 8% పడిపోయింది అని చెప్పాం. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే దేశం బాగున్నంత మాత్రాన క్యాపిటల్ మార్కెట్ బాగుండదు. ఇక్కడ దేశంలో జీడిపి అనౌన్స్ చేసేదేమో క్వార్టర్కి అనౌన్స్ చేస్తుంటే మనం మాత్రం ఎప్పుడు కూడా ట్రైలింగ్ 12 months చూడాలి అంటాం. అందువల్ల క్వార్టర్కి వచ్చిన ఇంక ఇంటూ 4 వేస్తే కనుక చాలా అన్యాయంగా అన్రీజనబుల్ నెంబర్ వస్తుంది, తప్పు. కాబట్టి మనం ఏం చేయాలి, క్వార్టర్లో వచ్చిన దాన్ని కనుక ఇయర్లీలోకి మార్చాలి అంటే దాన్ని 4 పెట్టి డివైడ్ చేసి మాత్రమే చూడవలసి వస్తుంది.
అది మనం చేయాలి. అంటే క్వార్టర్లీగా ఇచ్చిన గ్రోత్ని జీడిపిని ఇయర్లీగా మార్చడం ఒకటి చేయాలి. ఆ తర్వాత ఏం చూడాలి, నిఫ్టీ పోర్ట్ఫోలియో చూస్తే మీకు ఎందాక పర్సంటేజెస్లో చెప్పాను. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే 500 కోట్ల రూపాయలతో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి 2022 మార్చిలో వచ్చిన రిజల్ట్స్ ప్రకారం దానికి మొత్తం ఎంత లాభాలు వచ్చాయని చూస్తే 1.87 crores ఉంటే 2024 మార్చిలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి అందుబాటులో ఉన్న సమయానికి అది 2.6 కోట్లకు చేరింది. అంటే ఎంత పెరిగాయో మీరే ఆలోచించుకోండి. మరి నిఫ్టీ వాల్యూ ఏమైనా తగ్గిందా పెరిగిందా అంటే మధ్యలో 2-3 సార్లు సతికిల పడ్డట్టుగాను నీరసపడినట్టుగాను కనపడినా 17,354 నుంచి 24th డిసెంబర్ అంటే జస్ట్ క్రిస్మస్ ముందు రోజు నాటి కనుక చూసినట్లయితే 25,364కి చేరింది. కాబట్టి నిఫ్టీ వాల్యూ పెరిగింది, ఎర్నింగ్స్ పెరిగాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఊరికే అంకెలు చెప్తే కాదు, ఓవరాల్గా చూస్తే CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఎకానమీ ఎలా ఉంది, నిఫ్టీ లాభాలు ఎలా ఉన్నాయి, నిఫ్టీ ధరలు ఎలా ఉన్నాయో చూడాలని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీకు నిఫ్టీ లాభాలు కానీ చూపించడానికి ముందు ఎకానమీ జీడిపి చూస్తే ఇక్కడ మీకు వేసింది ఏంటంటే ఫ్యాక్టర్ అమౌంట్ అంటారు. అంటే 1.03 ఉందంటే అర్థమేంటంటే అది కేవలం 1.03% పెరిగిందని. అది 1.0103గా వేయడం జరుగుతుంది. ఒక్కొక్క క్వార్టర్లో ఎంత పెరిగిందో లెక్కేస్తారు. అలా మొత్తాన్ని కలిపి మొత్తం కాంపౌండ్ యాన్యువల్ అంటే ఇయర్కి లెక్కేస్తే ఎంతవరకు పెరిగిందని చూస్తే 6.657% పెరిగింది సంవత్సరానికి 2022 నుంచి 2024 చివరికి. ఇదే సమయంలో నిఫ్టీ ఎర్నింగ్స్ ఎంత పెరిగాయని చూస్తే 11.552%. మొట్టమొదట మనం అనుకున్నది ఏంటి, కంట్రీ పెరుగుతుంటే కంట్రీ కన్నా కంపెనీలు ఎక్కువ పెరగాలి, పెరిగాయి కదా. 11.5% ఎర్నింగ్స్ పెరిగాయి. మరి రేట్లు కూడా అంతే పెరిగాయని చూస్తే ఈ మధ్యన తగ్గిన 8% కనుక తీసేయకపోతే పెరిగేదేమో, కానీ ఇప్పుడు 8% తగ్గింది కాబట్టి అది కూడా దాదాపుగా 11% పెరిగింది. అంటే మీకు వెంటనే ధైర్యం వస్తుంది, కంట్రీ కనుక బాగుంటే ఇండెక్స్ను నమ్ముకున్నా బాగానే ఉంటుంది. ఎంతవరకు బాగుంటుంది, మీరు బ్యాంకుల కన్నా డబల్ వస్తే చాలు అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ అది మనకు చాలదే. మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి, ఎప్పుడు కూడా అంతకన్నా కూడా ఎక్కువ సంపాదించాలి. ఆ చర్చలోకి వెళ్ళబోయే ముందు ఒక గ్రాఫ్ చూసినట్లయితే ఇందులో బ్లూ కలర్లో ఉన్నదేమో ఎకానమీ యొక్క జీడిపి నెంబర్స్. అది చూడండి ఎప్పుడు 0 కన్నా పైనే ఉంది. కానీ దాంతోపాటు పక్కనే ఉన్న రెడ్ది ఏంటంటే నిఫ్టీ యొక్క ఎర్నింగ్స్. అది ఎప్పుడప్పుడు మధ్య మధ్యలో కిందకి నెగిటివ్ కూడా తగ్గుతుంది. తర్వాత గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా నిఫ్టీలో వచ్చిన ధరల్లో మార్పులు. అంటే లాభాలు పెరిగినా ధరలు తగ్గచ్చు, అలాగే లాభాలు తగ్గినా ధరలు పెరగచ్చు. కాబట్టి పూర్తిగా దాని ప్రకారమే ఆధారపడాలంటే షార్ట్ టర్మ్లో మాత్రం ఆధారపడనవసరం అవసరం లేదు. కానీ లాంగ్ టర్మ్లో మాత్రం లాభాలు పెరుగుతున్నటువంటి నిఫ్టీ అయినా ఏ సెక్యూరిటీ అయినా కొనుక్కుంటే రేట్లు కూడా పెరగక తప్పదు అని తెలుసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేయడానికి స్టాటిస్టిక్స్ మళ్ళీ ప్రజెంట్ చేశాను. జీడిపి 6.6%, ఎర్నింగ్స్ నిఫ్టీ ఏమో 11.5%, నిఫ్టీ మాత్రం 11% పెరిగాయని. ఇప్పుడు మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఏంటంటే నిఫ్టీ కన్నా నేను ఎలా సంపాదించాలి. ఎకానమీ చాలదు, నిఫ్టీ చాలదు. నిఫ్టీ కన్నా ఎక్కువ సంపాదించాలి అంటే అత్యాశ కాదు, కేవలం మీ యొక్క ఆలోచన పదం, మీ యొక్క డిసిప్లిన్ ఆధారపడి ఖచ్చితంగా సంపాదించుకునే అవకాశాలు ఇస్తుంది. ఎలా, కంపెనీల్లో TTM ప్రాఫిట్స్ అన్నీ మనకి ఎప్పుడు తెలుసు కదా, వివేకం అడిగినా చెప్తుంది. మీరు ఏదైనా ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కనపడతాయి. నష్టాల్లో ఉన్న స్టాక్ని ఇంకా లాభాల్లోకి వస్తుందేమని ఆశపడటం మాత్రం మానివేసి లాభాలు ఉన్న కంపెనీలే మీ పోర్ట్ఫోలియో ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే ఏమవుతుందో కూడా చెప్తాను తర్వాత. క్రమశిక్షణతో మీరు ఫాలో అవుతూ కేవలం గ్రోత్ స్టాక్స్నే కొనుక్కునేటువంటి చర్య చేయాలి, కానీ వీక్ స్టాక్స్ని మాత్రం కొనుక్కోకూడదు. అంటే జొమాటో అనో లేదా స్విగ్గీ అనో లాసుల్లో ఉన్న కంపెనీలని ఎవరో పెద్ద వాళ్ళు బిజినెస్లు కొనుక్కునే వాళ్ళు కొంటారేమో, కానీ నేను రీటైల్ ఇన్వెస్టర్స్ని ట్రేడింగ్ కోసం చేసేవాళ్ళకు వద్దని చెప్పడం లేదు. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళకి మాత్రం లాస్ వస్తున్న కంపెనీలు ఆశపడి కొనుక్కోవడం మంచి పద్ధతి కాదు. అందులో కూడా ఏం చేయాలి, మంచి కంపెనీ లాభాలు పెరిగినా కూడా ఒకవేళ 100 రూపాయలు మనం ఫెయిర్ ప్రైస్ అనుకుంటే ఆల్రెడీ 120లో ఉంటే కొనకూడదు. అంటే ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్న కంపెనీలే కొనుక్కోవాలి. ఇప్పుడు మీకు వెంటనే అడుగుతారు, వివేకంతో సంబంధం ఉన్న వాళ్ళకి కొద్దిగా గొప్ప తెలుసేమో, కానీ ఇంకా ఏ అనలిస్ట్తోనైనా నేను అడిగిన కంపెనీకి ఫెయిర్ ప్రైస్ ఎవరు చెప్తారండి అంటారు. ఫెయిర్ ప్రైస్ చెప్పేటువంటి అనేక సంస్థలు, మీరు ఏ రీసెర్చ్ హౌస్ చూసినా వాళ్ళు చెప్తానే ఉంటారు. అందులో వివేకం కూడా ఒకటి. అంతేగాని వివేకం ఒక్కటే చెప్తుందని బేరాలు పలకటం లేదా గొప్పలు చెప్పుకోవటం మాకు ఇష్టం లేదు. అందరితో పాటు ఏమో చెప్తుంటాం. కాకపోతే కొద్దిగా తేడా ఏంటంటే ఆఖరిలో ఉన్న సెంటెన్స్ చూడండి, ఎక్కువ సంస్థలు వారు ఎన్నుకున్న కొన్ని కంపెనీలకే ఫెయిర్ ప్రైస్ చెప్తూ ఉంటాయి. మన దగ్గర ఏంటంటే ఇన్వెస్టర్స్ అందరికీ కూడా అందుబాటులో ఉండాలని మీరు అడిగిన ఏ కంపెనీకైనా కూడా మన మోడల్ ప్రకారం ఫెయిర్ ప్రైస్ చెప్పడానికి సాధ్యపడుతుంది. అది ఒక్కటే సరిపోతుందా? కాదు.
మీరు ఏం చేయాలంటే లాభం రావాలి అంటే ఉన్న అన్ని కంపెనీల్లో మంచిది కొనుక్కోవాలి, కానీ మీకు తెలిసిన కంపెనీ బాగుందో లేదో చూడటం మంచి పద్ధతి కాదు. అందువలన ఫెయిర్ ప్రైస్ ఉన్న గ్యాప్కి, అంటే ఫెయిర్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఉన్న గ్యాప్ని ఆధారంగా గ్రోత్ స్టాక్స్లో టాప్లో ఏమన్నా అడిగితే కూడా చెప్పే అవకాశం ఉండాలి. అది మనం ఒక్కడమే చేయగలుగుతున్నాం. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఇన్ని రకాలు తెలిస్తే ఇన్వెస్టర్లు ఎందుకు లాభాలు సంపాదించరు అంటారు. నేను ఇప్పుడు మీకు ఏం చేశానంటే, ఈ గడిచిన నెల 2 నెలల కాలంలో మాకు ఎప్పుడు కూడా చాలామంది ఇన్వెస్టర్లు ఫ్రీగా మేము సర్వీస్ చేస్తాం కాబట్టి వాళ్ళ పోర్ట్ఫోలియోని రివ్యూ కోసం పంపిస్తూ ఉంటారు. అందులో కేవలం 2-3 ఎగ్జాంపుల్స్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మొట్టమొదటి పోర్ట్ఫోలియో చూస్తే 17,64,000 రూపాయల పోర్ట్ఫోలియో ఉంటే అందులో ఆయన కొన్న స్టాక్లు ఎన్ని? 22. ఆ 22 స్టాక్స్ మొత్తం మీద ఉంటే మొత్తం యాక్చువల్గా మన లెక్క ప్రకారం ఉంచదగినవన్నీ 10 మాత్రమే. అంటే 12 స్టాక్లు, అంటే దాదాపుగా 60% వరకు కూడా ఆయన దగ్గర ఉండకూడని స్టాక్సే పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. కాబట్టి ఆయనకు లాభాలు వచ్చే అవకాశం ఉందా? అదృష్టం ఉంటే వస్తుంది. అదృష్టాన్ని కాదు, మన శక్తిని సామర్థ్యాన్ని నమ్ముకోవాలి. రెండవ పోర్ట్ఫోలియో కొద్దిగా పెద్ద పోర్ట్ఫోలియో. ఎక్కువ మంది ప్రజల్లో ఉండే భావన ఏంటంటే రిచ్ పీపుల్ చాలా తెలివైన వాళ్ళని. రిచ్ పీపుల్ కూడా వాళ్ళు తెలివైన వాళ్ళని అని అనుకోకపోయినా కానీ మిగతా వాళ్ళకన్నా మాకు ఎక్కువ తెలుసునే భావనలో కూడా ఉంటారు. వాళ్ళని తక్కువ చేయటం నా ఉద్దేశం కాదు, కానీ వారికి వచ్చే నష్టాలు ఇంకా ఎక్కువ. 10 లక్షల ఆయనకి 1 లక్ష రూపాయల ఆపర్చునిటీ పోతే కోర్టులో ఉండే వాళ్ళకి కొన్ని 50 లక్షలు 60 లక్షల వరకు ఆపర్చునిటీ మిస్ అవుతూ ఉంటారు సరైన చర్య చేపట్టకపోతే. ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియోలో చూస్తే 46 స్టాకులు ఆయన దగ్గర ఉంటే 28 స్టాకులు మాత్రమే ఉంచదగినవిగా ఉన్నాయి. అంటే 18 స్టాకులు, ఇక్కడ 16, ఇక్కడ 2 కలిపి ఉంచకూడని స్టాకులు ఆయన పోర్ట్ఫోలియో కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఈయనకు కూడా ఇక్కడ నుంచి ఇంకా లాభం రావాలంటే అవకాశం తక్కువ. ఇంకొక పోర్ట్ఫోలియో ఇంకా కొద్దిగా పెద్దది, దాదాపు 3 కోట్ల పోర్ట్ఫోలియో తీస్తే ఏకంగా 141 షేర్లు ఉన్నాయి. నాకు తెలిసి ఏ ఇన్వెస్టర్ కూడా అన్ని కంపెనీల పేర్లు చెప్పే కెపాసిటీ ఎవరికీ ఉండదు, ఇన్ని స్టాక్స్ ఉంటాయి. ఈ 141లో కూడా లాభాలు పెరుగుతూ ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్నాయి, 69 మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఈయనకి కూడా లాభం రావాలంటే ఆ 69లో వచ్చిన లాభం మిగిలిన 72 కంపెనీలు కిందకి లాగేస్తూ ఉంటాయి. కాబట్టి ఈయనకు కూడా లాభం రావడం కష్టం. సో మీరు గమనించాల్సింది ఏంటి, ఇలా జాగ్రత్త పడి మంచి కంపెనీలే మన పోర్ట్ఫోలియోలో ఉంచితే లాభం ఆటోమేటిక్గా పోర్ట్ఫోలియోలకి వచ్చి తీరుతుంది తెలుసుకున్నాక మీకు వచ్చే సందేహాలు ఇప్పుడు నేను చర్చించడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు అందరూ ఏమంటారు, ఇలా జాగ్రత్త పడితే మేము ఎప్పుడు ఇండెక్స్ కన్నా పైనే ఉంటామా అంటారు. సాధ్యం కాదు. అటువంటి అత్యాశలకు పోయి అనర్థాలు గురి తెచ్చుకోవటం మంచి పద్ధతి కాదు. మార్కెట్లో రేట్లు పెరగటం తగ్గటం, పొద్దున్న లెగిస్తే రాత్రి చీకటి పడటం, రాత్రి చీకటి పడితే నెక్స్ట్ తెల్లవారవటం, అలా పగలు రైతులు లాగానే ఖచ్చితంగా సాధారణం. కాబట్టి మనం అటువంటి విపరీతమైన ఆశలు పెట్టుకోకూడదు. అయితే లాభాలు పెంచుకుంటున్న స్టాక్స్ కనుక మీ దగ్గర పెట్టుకుంటే, అంటే రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం ఎలా ఉంటుందో మీ పోర్ట్ఫోలియో కనుక ఆరోగ్యమైన స్టాక్స్ ఉంటే లాభాలు రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాదండి, నేను రోజు కొద్దిగా యాక్షన్ చేయాలి, నాకు రోజు ఎక్సైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే బాగుపడేది బ్రోకర్లు, నష్టపోయేది మీరు. అది మీ ఇష్టం, మీకు ఇష్టమైతే చేయండి, కానీ అదర్వైజ్ మా లెక్క ప్రకారం చేయకూడదు. మా ఆలోచన ఏంటంటే డబ్బును ప్రేమిద్దాం, అంతేగాని మనకు వచ్చిన స్టాక్ను కాదు. ఎందుకంటే మీరు బ్యాంకులోకి వెళ్ళి మీరు క్యాష్ డ్రా చేసుకుంటే ఆ క్యాష్ మీది, ఆ క్యాష్ ఇచ్చిన క్యాషియర్ ఊరికే ఇవ్వట్లేదు కదా, ఆయన మీద మనకు ప్రేమ ఎలా రావక్కర్లేదో అలాగే మన స్టాకులు మనకు సాధనాలుగా వాడుతున్నాం కాబట్టి వాటిని ప్రేమించడం మానేద్దాం, మన డబ్బునే ప్రేమిద్దాం. ఎప్పుడు కూడా స్టాక్స్ మూలంగా మనకు లాభం రావాలి, కానీ మన జేబులో ఉన్న డబ్బు, మన బ్యాంకులో ఉన్న డబ్బు స్టాకుల్లో ట్రేడింగ్ చేయడం మూలంగా బయటకు వెళ్ళిపోకూడదు. అది గమనించాలి. తర్వాత ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు మీ సహనానికి అంతులేని పరీక్ష వస్తుందంటే దాదాపుగా ఎక్స్టెండెడ్ పీరియడ్ పెరగకుండా అలాగే ఉండొచ్చు. మీకు నమ్మకం ఉండవలసిందేంటి, నాకున్న కంపెనీలన్నీ మంచివే, నాకున్న కంపెనీలన్నీ లాభాలు సంపాదిస్తున్నాయని ఉంచుకున్నట్లయితే ఆలస్యం కావచ్చేమో, కానీ మీకు 100కి 100 పాళ్ళు లాభాలు రాక తప్పదు. దీని గురించి మనం చర్చించాలి అంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అందుకే ఈ టాపిక్ని ఇంకొక వీక్లో కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించాం. అయితే ఇప్పుడు ఒక విన్నపం, ఒక అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. అదేంటంటే ఎప్పుడూ కూడా మేము చెప్పేటువంటి కాన్సెప్ట్ అందరికీ చాలామందికి నచ్చుతుంది. ఆ కాన్సెప్ట్ గురించి కొన్ని వివరాలు అందించడానికి ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనపడుతున్నటువంటి ఒక సెపరేట్గా ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది. అంటే ఎల్బీ నగర్లో, హైదరాబాద్లోనే ఎల్బీ నగర్లో, అంతకుముందు ఇంకా 2-3 చోట్ల చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతం సౌత్ హైదరాబాద్ కూడా రావడం జరుగుతుంది. ఎల్బీ నగర్లో జనవరి 4వ తారీఖున మా టీం అంతా కూడా వచ్చి మీకోసం సెపరేట్ టేబుల్స్ వేసుకుని ఒక 1-on-1 మీటింగ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి కనుక మీరు మీట్ అయిపోయి మీకు కావలసిన సమాచారం పొందాలన్నా, ఎటువంటి సంతృప్తికరమైన సమాధానాలు పొందాలనుకుంటే మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఎల్బీ నగర్ అని మెసేజ్ వాట్సాప్ చేయండి. లేదా మీ యొక్క హోల్డింగ్స్ని కనుక అక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి holdings@vivekam.co.in కి
ఈమెయిల్ చేసినట్లయితే మా వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చే సమయానికి మీ రిపోర్ట్స్ కూడా రెడీ చేస్తారు. కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో మీరందరికీ కూడా చిన్న పెద్ద ఎవరైనా పని, ఎన్ని కోట్లున్నా పర్లేదు, ఎన్ని వేలున్నా పర్వాలేదు, అందరికీ కూడా మీ పోర్ట్ఫోలియోలో ఉన్న వీక్ స్టాక్స్ ఏంటో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే కనీసం దిద్దుబాటు చర్యలు చేయడానికి ప్రాథమికంగా వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన ఛార్జెస్ మేము విధించము, ఆబ్లిగేషన్ కూడా ఉండదు. అది కేవలం ఇన్వెస్టర్ల సహకారం కోసం, వారి బాగు కోసం ఉద్దేశించింది. ఇప్పుడు మీరందరికీ మన ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేయబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, నెక్స్ట్ వీక్లో ఏం మాట్లాడబోతున్నామో కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్ చూసినట్లయితే నిఫ్టీ కన్నా తక్కువ పెర్ఫామ్ చేసేటప్పుడు, అలాగే నిఫ్టీతో పాటు ప్రయాణించేటప్పుడు, నిఫ్టీ కన్నా ఎంతో మెరుగ్గా ఉన్నప్పుడు కూడా మన దగ్గర ఉన్న ఇన్వెస్టర్లు, లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు పోర్ట్ఫోలియోలో చేసుకున్న మార్పులు ఏమిటి? మీ అందరికీ సందేహం వస్తుంది, ఎవరైనా ఉంటారంటారు. మా ఇన్వెస్టర్ ఉంటే మీరే కనుక్కోవచ్చు. అలాగే అవి మీరే ఎందుకు చేసుకోకూడదో కూడా చెప్పబోతున్నాం నెక్స్ట్ వీక్లో. మీరు ఎందుకు వెల్త్ బిల్డ్ చేసుకోలేరు లేదా చేసుకోకూడదు, అది నెక్స్ట్ వీక్కి సారాంశం. ఆ వీక్ కనుక మీరు మీట్ అవ్వకుండా ఉన్నట్లయితే 2025లో మనం చేసే మొట్టమొదటి ప్రోగ్రాంలో మీకు అత్యంత అమూల్యమైన సమాచారాన్ని సమగ్రంగా ఇవ్వడానికి మేము ప్రయత్నించబోతున్నాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.